తప్పించి ఏ నరునికి దయగలగదమ్మా. ఏ నరునికి దయగలగదు నాన్న. ఆయనకి కలగాలనే మీద. మరి ఆయన కదలాలంటే ఆయన సన్నిధిలో ఓపికతో కాచుకోవాలి. తొందరపడకూడదు, తొందరపాటు నిర్ణయాలు చేయకూడదు. ఆయన నీ పక్షంగా కదిలి నీకు సహాయం చేసేంత వరకు ఓపికతో ఆయన దగ్గర కాచుకోవటం అనేది ఎంత మంచి అలవాటు. ఏ విషయంలోనైనా ఇదే వర్తిస్తుంది. కష్టపడ్డావు, నీకు భౌతికంగా చెప్తున్నాను, ఆత్మీయంగా కూడా చెప్తున్నాను, రెండు చెప్తాను. కష్టపడ్డావు, జాబ్ రాలా, డోంట్ వరీ, ఓపికతో ఆయన పాదాల దగ్గర కాచుకో. ఓపికతో ఆయన పాదాల దగ్గర కాచుకో. ఓర్పుతో ఆయన పాదాల దగ్గర మొర్రపెట్టు. నేను కష్టపడ్డాను, ఆఫీస్ తిరుగుతున్నాను. ఎవరికి దయ పుట్టింది దేవా? ఎవరికి దయ పుట్టింది? నా పక్షంగా నువ్వు